వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఆ అప్డేట్ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారిని వారి ఇంటి వద్ద ఏపీఆర్ ఎస్సీ ఎస్టీ ఈఎస్ఏ తరపున ఈ మధ్యకాలంలో కలిసి పలు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద చర్చించడం జరిగింది. పిఆర్సీ, డిఏ, సరెండర్లు తదితర అంశాల గురించి వివరించగా త్వరలోనే పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం జరుగుతుందని, ఉద్యోగ ఉపాధ్యాయులు పడిన కష్టాన్ని తాము గుర్తించామని, రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ను కలిగి ఉన్నందున త్వరలోనే ఆ లోటును భర్తీ చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని చెప్పడం జరిగింది. పలు జిల్లాల్లో వీఆర్ఏ నుంచి వీఆర్ఓకు పదోన్నతులు కల్పించడం లేదని తెలుపగా తగు ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తామని తెలిపారు. వీఆర్ఓ మరియు విఎస్ల జీతభత్యాలు తహసీల్దారు వారి ద్వారా ఇవ్వకపోవటం వల్ల వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పగా ఈ విషయంపై చర్చించి వీఆర్ఓ మరియు విఎస్ల జీతాలు పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో ఉంచేలాగా తాజాగా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఇక ఏసీబీ తదితర క్రమశిక్షణా చర్యలు కొన్ని సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్నందున వారి కుటుంబాలు పడుతున్న వేదనను గమనించి త్వరితగతిన పూర్తి చేయమని తెలుపుతూ నిర్ణీత వ్యవధుల్లో విచారణను పూర్తి చేసేలాగా అన్ని శాఖలకు ఉత్తర్వులను జారీ చేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రీసర్వే డీటీల జీతాలు సుమారు 3 నెలల నుంచి రావడం లేదని, దానివల్ల రీసర్వే డీటీలు పలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయగా ఈ విషయం తమ దృష్టిలో ఉన్నదని, కొద్ది రోజుల్లోనే వారి జీతాలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వస్తాయని వారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించినటువంటి సమాచారం.